నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. ఇప్పటి వరకు మనం 2వ భాగం వరకు విన్నాం. ఇప్పుడు 3వ భాగాన్ని విందాం. సలేరియా భవనానికి వాళ్ళు వచ్చిన నాటికి సరిగ్గా 4 సంవత్సరాల క్రితం చక్కని వసంతకాలంలో ఒక మనోహరమైన రోజు. అటువంటి రోజున సుష్టుగా భుజించి మధ్య మధ్యన తేంచుతూ తన ఆఫీసు గదిలో కూర్చున్న లెంటోలిస్ బేటియాటస్తో అతని గ్రీకు గుమాస్తా వచ్చి ఎవరో ఇద్దరు రోమన్ యువకులు ఏవో జంటల్ని గురించి పోరాట ప్రదర్శనల గురించి అడుగుతున్నారని చెప్పాడు. ఆ ఆఫీసు, ఆ గుమాస్తా తదితర సరంజామా బేటియాటస్ సిరి సంపదల్ని, భోగభాగ్యాల్ని వెల్లడి చేస్తున్నాయి. వాడు రాజకీయ రంగంలో ప్రవేశించి రోడ్డు మీద రాజకీయ సంబంధమైన గూండా చర్యలు, రౌడీ చర్యలు జరిపించి, కోట్లాటలు నడిపించి, నేర్పుతో తెలివితేటలతో ఒక్కొక్క ఉన్నత కుటుంబంతోటే పరిచయం, తర్వాత సంబంధం ఏర్పరచుకుని ఎంతో నిర్మాణాత్మక కృషితో మంచి సమర్థత గల గూండా ముఠాలను నిర్మించుకొని వాటి కోసం అవసరమైనంత ధనాన్ని వెనుకాడక ఖర్చుపెట్టి అనేక చిల్లర మల్లర వేషాలు వేసి కూడబెట్టిన డబ్బును అందరికంటే ముందు ఒక మల్లుల శిక్షణ కేంద్రంలో పెట్టుబడి పెట్టడమనేదే అతను చేసిన మహా తెలివైన పని. దాంతో అతనికి సుడి తిరిగింది. అదృష్టం చల్లని చూపు చూసింది. భవిష్యత్తునే తరంగం మీద తను అదృష్టంలోకి స్వారీ చేసుకుపోతున్నానని అందరితో చెప్పడం అతనికి చెడ్డ సరదా. బేటియాటస్ నడిపిన గ్యాంగుల కన్నా బలమైనవి, శక్తివంతమైనవి కూడా రోమన్ రాజకీయ చరిత్ర నుండి తుడిచిపెట్టుకు పోయాయి. ఒక్కొక్కప్పుడు అనుకోకుండా శత్రువు ఎన్నికల్లో గెలిచాడంటే పూర్వం అధికారంలో ఉన్న ముఠాలన్నిటికీ చావే. వాడికున్న కసి అంతా తీర్చుకుంటాడు. ఇన్ని చిక్కులున్నాయి కనుకనే ఇతర మార్గాలు అన్వేషించి బాగుపడాలన్న బేటియాటస్ దృష్టి ఈ మల్ల యుద్ధాల మీద పడింది. అతనికి జట్టీల ద్వంద్వ యుద్ధాలు బాగా లాభించేవిగా కనిపించాయి. వాటికి పెట్టుబడి పెట్టడానికి తగిన అర్హతలన్నీ ఉన్నాయని భావించాడతను. పైగా అవి చట్టసమ్మతమైనవి కూడా. ఇంతగా పరిశీలించి ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు బేటియాటస్. ఈ మల్లయుద్ధ ప్రదర్శనలు ఇంకా బాల్యదశలోనే ఉన్నట్లు అతనికి తెలిసిపోయింది. మొదట్లో యథాలాపంగా ఏర్పాటు చేసిన వినోదం చివరికి రోమన్ సామ్రాజ్యాన్ని గంగవెర్రులెత్తించింది, చరిత్ర సృష్టించింది. వందల కొద్దీ మల్లుల జంటలు రోజుల తరబడి, వారాల పైబడి అదే పనిగా ఎడతెరిపి లేకుండా ప్రదర్శనలివ్వడం మామూలైపోయింది. శిక్షణ పొందిన మల్లులకు గిరాకీ పెరిగింది. వాళ్ళ కోసం ప్రజల్లో ఒక తహతహ బయలుదేరింది. ఎంత తహతహ పుట్టుకొస్తే అంతగానూ వస్తువు ధర పెరుగుతుంది. కావలసినంత మంది మల్లులు తయారుగా లేనందున ఉన్న కాస్త మందికి ధర పెరిగింది. ధరలు చుక్కలనంటాయి. రాతి గోదాము ఊరూరా బయలుదేరుతున్నాయి. ఇటలీకంతటికీ అసమానమైన, అద్వితీయమైన గోదా కేపువాలో కట్టారు. లెంటోలిస్ బేటియాటస్ వెంటనే కేపువాకు ప్రయాణం కట్టాడు. అక్కడ శిక్షణా కేంద్రం నిర్మించాలని నిర్ణయించాడు. బేటియాటస్కు ఆరంభ శూరత్వం, అనవసర పటాటోపం తెలియవు. అందుకనే మొదట చాలా చిన్న ఎత్తున పని ప్రారంభించాడు. అసలు సూది మొనంత భాగం ముందు సంపాదిస్తే ఏదో రకంగా ఆ తర్వాత సామ్రాజ్యాన్నే స్థాపించవచ్చునన్న సూత్రం అతనికి కంఠస్థం. అందుకే మొదట్లో ఒక చిన్న పాక వేయించాడు. ఒక్క జంట మల్లుల్నే తెప్పించాడు. పని ప్రారంభించాడు. అలా 5 సంవత్సరాలు గడిచేసరికి ఒక్క జంట 10 జంటలై ఆఖరికి ఈనాటికి 100 జంటల కన్నా మించి అతని వ్యాపారం సాగిపోతోంది. బ్రహ్మాండమైన ఒక శిక్షణ కేంద్ర స్థాపకుడనే పేరు అతనికి చూస్తుండగానే వచ్చేసింది. పూర్వం కట్టిన పాక ఇప్పుడు రాతితో కట్టిన మల్లుల బస కింద మారిపోయింది. స్వంత తాళింఖానాలు, స్నానశాలలు, ప్రత్యేక శిక్షణా పద్ధతులు, కొద్దిమంది తమ బంధువులతో గానీ స్నేహితులతో గానీ వచ్చి ప్రత్యేక పోరాట ప్రదర్శనలు చూడటానికి తగిన
చిన్న చిన్న గోదాలు ఒకటేమిటి, ధనార్జన చేయగల అన్ని హంగులు, అవకాశాలు సమకూరాయి. శాంతి భద్రతలు కాపాడేందుకు తానై ఒక పోలీసు బలగాన్ని తయారు చేసి దాన్ని పోషించడం ప్రయాస, అధిక ధన వ్యయం అని గుర్తించి మిలిటరీ ఉద్యోగులకు, సైనికులకు లంచాలిచ్చి వాళ్ళనే తన పని కోసం ఉపయోగించుకున్నాడు. అతని వంటింట్లో ఒక చిన్న సైన్యానికి కావాల్సినంత వంట వండేవారు. మల్లులు, వాళ్ళ కోసం కొన్న ఆడాళ్ళు, శిక్షకులు, ఇళ్లల్లో పనిచేసే దాసీజనం, పల్లకీలు మోసే బానిసలు, అంతా మొత్తం 400 మందిని మేపేవాడు. ఆనాటి అతని ఆత్మసంతుష్టికి కారణం లేకపోలేదు. సూర్యకాంతి వింత హోయలు కూర్చే ఆ చల్లని వసంతకాల ప్రభాత సమయంలో అతను కూర్చున్న ఆఫీసు ఈ మధ్యే అతను సంపాదించాడు. మొత్తం మీద ఇప్పటి అతని అభ్యుదయం అతనికే ఆశ్చర్యం కలిగించి సంతుష్టి కింద మారింది. తానిటువంటి వ్యాపారిగా జీవితం ప్రారంభించిన తొలి రోజులలో కిటికీలకు, గుమ్మాలకు తెరలు కట్టడమేమిటని వాటిని తెగ అసహ్యించుకునేవాడు. అతను పెద్దింటివాడు కాదు. అలా కనబడటానికి అతనెప్పుడూ ప్రయత్నం చేసేవాడు కాదు. అధికంగా లాభాలు వచ్చిన తరువాత డబ్బుకి తగ్గ హోదా ఉండవలసిన అవసరాన్ని మాత్రం గుర్తించాడు. గ్రీకు బానిసలను కొనడం ప్రారంభించాడు. అతను కొన్న గ్రీకు బానిసల్లో జమా ఖర్చులు తెలిసిన గుమాస్తా ఒకడు, ఒక శిల్పి కూడా ఉన్నారు. గ్రీకు పద్ధతిలో వరుసలు తీరిన గదులు, మూడు వైపులా గోడలుండి ఒకవైపున తెరుచుకుని ఉండే ఒక రకమైన డాబాను కట్టవలసిందిగా ఆ గ్రీకు శిల్పి ఇతన్ని ప్రోత్సహించాడు. అటువంటి డాబాను కట్టించాడు. తెరలు తొలగిస్తే సూర్యకాంతి, చల్లగాలి సమృద్ధిగా గదుల్లో ప్రవేశిస్తాయి. ఆ పాలరాతి నేల, అతను కూచుని ఆఫీసు పనులు చేసుకునే ఆ తెల్లని మేజ, ఇవన్నీ అతని అభిరుచుల్ని తెలియజేస్తున్నాయి. తెరవబడిన వైపు వీపు పెట్టి ద్వారానికెదురుగా కూర్చున్నాడు బేటియాటస్. అవతలగా గుమాస్తాల గదులున్నాయి. రోమ్లోని సందు గొందులు, రౌడీ మూకలు, ఇతని పూర్వపు స్థితి ఒకప్పటి గాథగా మారి ఇతనికి దూరంగా నిలిచింది. అత్తరువు పూసుకుని, ఖరీదైన దుస్తులు ధరించి, ఉంగరాలు తగిలించుకున్న 2 యువకులు వచ్చారని గుమాస్తా వచ్చి చెప్పాడు. బాగా లాభించేట్టు కనపడ్డా బొత్తిగా కుర్రకారుతో వ్యవహారం మరి. అందులో ఒకడు మరీ కుర్రాడు. మహా అయితే అతని వయస్సు 21 ఉండవచ్చు. మరో అతను ఇతన్ని ఖుషీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళని లోపలికి పంపు అన్నాడు బేటియాటస్. ఆ 2 యువకులు అతని గదిలోకి ప్రవేశించారు. వాళ్ళు రాగానే వినయం ఉట్టిపడేలా లేచి నిలబడ్డాడు బేటియాటస్. వచ్చిన వాళ్ళని కూచోమని 2 కుర్చీలు చూపించాడు. వాళ్ళు కూచునే లోపలే వాళ్ళే మాత్రం ధనవంతులై ఉంటారా అని విలువలు కట్టడం ప్రారంభించాడు. ధనవంతులకు మళ్ళీ కనిపించినా వాళ్ళదంతా పై పటాటోపమే తప్ప జేబు బరువు తక్కువేనని అంచనా వేశాడు బేటియాటస్. ఉన్నత కుటుంబంలో జన్మించి ఉండొచ్చు కానీ కులీనులా కుండవలసిన సంప్రదాయాలకనుగుణంగా లేదు వాళ్ళ ప్రవర్తన. ఆ ఇద్దరిలోనూ లెబ్రాయపు వాడైన కయస్ క్రాసస్ సరిగ్గా ఆడపిల్లలాగున్నాడు. బ్రాకస్ పెద్దవాడు, కొద్దో గొప్పో తెలివితేటలున్నవాడు. అతనే వ్యవహారం నడిపిస్తున్నాడు. కాంతిహీనమైన కళ్ళు, ఎల్లప్పుడూ అసహ్యాన్ని సూచించే సన్నని పెదవులు, ఇసుక రంగు జుట్టు. ఇది అతని వర్ణన. అతనే మాట్లాడుతున్నాడు. వింటూ కూర్చున్న కయస్ అతని వైపు కళ్ళు అప్పగించి ప్రశంసాపూర్వకంగా చూస్తున్నాడు. నేను లెంటులిస్ బేటియాటస్ని, ఒక వ్యాపారస్తుణ్ణి. వాళ్ళ దగ్గర తను తక్కువ వాడిలా ప్రవర్తిస్తే ఆ సాయంత్రానికి వాళ్ళ వద్ద 5,000 దీనారాలైనా లాగొచ్చునని బేటియాటస్ అభిప్రాయం. తమ ఇద్దర్నీ అతనికి పరిచయం చేసి వెంటనే అసలు విషయం ఎత్తుకున్నాడు బ్రాసస్. మేమిద్దరం చూడడానికి 2 ద్వంద్వయుద్ధాలు ఏర్పాటు చేయగలరా? ఒట్టి మీ ఇద్దరి కోసమేనా? మేము మరో 2 స్నేహితులం అంతే. తీవ్రంగా ఆలోచించేవాడిలా నటిస్తూ తల ఊపి తన లావుపాటి చేతుల్ని దగ్గరగా తీసుకున్నాడు. అతని వేలుకున్న ఉంగరాల్లో పొదిగిన మరకత మాణిక్యాలు బాగా కనిపిస్తున్నాయి. ఓ, ఏర్పాటు చేయగలం అన్నాడు బేటియాటస్. మల్లులు చచ్చేదాకా, బ్రాకస్ నెమ్మదిగా తాపీగా అన్నాడు. ఏమిటి?
మల్లులు చచ్చేదాకా పోరాటం జరపాలి. రోమ్ నుంచి ఎప్పుడు యువకులు వచ్చినా చచ్చేదాకా దెబ్బలాడితేనే చూస్తామంటారేమిటి? పోట్లాట చూడొచ్చు, రక్తాన్ని చూడొచ్చు. కానీ చచ్చేదాకా ఎందుకు? అడిగాడు బేటియాటస్. మేం కావాలన్నాం అందుకు. ప్రపంచంలో ఎక్కడా కనబడని థ్రేషియన్ పోరాటం మీకు చూపించగలను. వాళ్ళు చచ్చేదాకా పోట్లాడి తీరాలని అంటే మాత్రం మంచి కత్తిసాము చూడలేరు మీరు. మీరిల్లా డబ్బిస్తారో లేదో వారల్లా దెబ్బలాడి ఒక్క క్షణంలో చచ్చి ఊరుకుంటారు. రోమ్లో మీరెప్పుడూ చూసి ఉండని ప్రదర్శన. పాయింట్ల లెక్కనైతే రోజస్తమానము మీకిప్పించగలను. ఆ మాటకొస్తే ఈ ఊళ్ళో ఏ గోదాలోనైనా సరే రోమ్లో మీరెన్నడూ చూడలేని ఘనమైన ప్రదర్శనలు చూసే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయడంలో పేరుపడ్డవాడిని. నాకు కసాయివాడని మాత్రం పేరు రాలేదు. మీరిచ్చిన డబ్బుకు మించిన పోరాట ప్రదర్శన ఏర్పాటు చేయగలను. కానీ పోరాట ప్రదర్శన మల్లులు చచ్చేదాకా మాత్రం జరిగి తీరాల్సిందే అన్నాడు బ్రాకస్. నాతో బేరం పొసగదని మీకు తోస్తే మరో చోటికి వెళతాను. బ్రాకస్ అన్న ఈ మాటలు తీక్షణంగా కనిపించినా మెల్లగానే అన్నాడతను. మీరు బేరం సాగనివ్వరని నేనన్నానా? 2 జతల ఉదయం నుండి సాయంత్రం వరకు పోరాడే ఏర్పాటు చేస్తాను. అంటే రోజుకు 8 గంటలన్నమాట. అందులో ఎవరైనా బాగా దెబ్బతిన్న పక్షంలో ఆ స్థానంలోకి మరొకడిని తెప్పిస్తా. మీకు మీ స్నేహితులకు కావాల్సినంత సరదా, చూడవలసినంత రక్తం అన్నీ ఉండేలా చేస్తా. అందుకుగాను 8,000 దీనారాలవుతుంది. అందులోనే ఆహారం, ద్రాక్షాసారా, తక్కిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి. మాకు కావాల్సిందేదో మీకు మేం చెప్పాం. ఊరికే బేరమాడుతూ కూచోవడం కంటే నాకు చెడ్డ అసహ్యం. బ్రాకస్ కొంచెం కోపంగానే అన్నాడు. అయితే సరే, 25,000 దీనారాలవుతుంది. కయస్కు ఆశ్చర్యం వేసింది. ఇంత డబ్బేనా అని భయమేసింది. బ్రాకస్ మాత్రం ఓస్ ఇంతేనా అన్నట్లు భుజాలెగరేసి సరే, కానీ వాళ్ళు దిశమల్లలతో పోరాడాలి. సరే సరే. నా దగ్గర మాత్రం నాటకం పనికిరాదు. ఏవో 2 దెబ్బలు తగిలించుకొని చచ్చిన వాళ్ళల్లా ఇసుకలో పడుకుని తమాషా చేస్తే మాత్రం నాకు మండుకొస్తుంది. ఎవడు చచ్చినా మీ మనిషొకడు వచ్చి మేం చూస్తుండగా వాడి తల నరకాలి. ఆ ఏర్పాటు ముందుగా మీరు చేసి తీరాలి. బేటియాటస్ తల పంకింది. ప్రస్తుతం నేను మీకో 10,000 ఇస్తాను. మిగిలినది ప్రదర్శన తర్వాత పూర్తి అయ్యాక. అలాగే కానివ్వండి. మా గుమాస్తా మీకో రసీదిస్తాడు. ఒడంబడిక మీద సంతకాలు చేద్దాం. వెళ్ళే లోపులో ఆ మల్లుల్లో వారు చూడాలని ఉందా? పొద్దునకి మేమిక్కడికి రావచ్చా? ఓ, కానీ మిమ్మల్ని నేను హెచ్చరించి తీరాలి. ఇటువంటి పోరాటాలు సాధారణంగా ఎంతోసేపు జరగవు. త్వరగా అంతమవుతాయి. నన్నేం హెచ్చరించకు మహాశయ అంటూ కయస్ వైపు తిరిగి ప్రశ్నించాడు బ్రాకస్. వాళ్ళనో మారు చూద్దామని ఉందేమిటోయ్? కయస్ సిగ్గుతో నవ్వి తలూపాడు. డబ్బు చెల్లించి ఒడంబడిక మీద బ్రాకస్ సంతకం చేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి పల్లకీలెక్కారు. అక్కడి నుంచి తాలింఖానాకు పోయారు. బ్రాకస్ పై దృష్టి నిలిపి తదేక ధ్యానంతో చూస్తున్నాడు కయస్. అంత గొప్పగా ప్రశంసనీయంగా ప్రవర్తించిన మనిషి కయస్ దృష్టిలో మరొకడు లేడు. డబ్బున్నంత ఖాతరు చేయకుండా ఏమీ లెక్కలేనట్లు ఎంత హుందాగా ప్రవర్తించాడని. డబ్బు విషయం ఒక్కటేమిటి, మానవ జీవితం అంటేనే అతను చూపే ఆ నిర్లక్ష్యమే అతన్ని ఆకర్షించింది. అదో రకమైన మానవ ద్వేషం. అటువంటిది అలవర్చుకోవడమే కయస్ ఆశయం. తాలింఖానా వద్ద బానిసలు పల్లకీలు దింపారు. 150 అడుగుల పొడుగు, 40 అడుగుల వెడల్పు గల ఆవరణ అది. దానికి 3 వైపులా చుట్టూ పొడుగాటి గట్టి ఇనుప ఊచలున్నాయి. ఒకవైపున మల్లుల గదులున్నాయి. ఇదంతా చూసేసరికి ఈ మల్లులకు శిక్షణ ఇవ్వడం పులులు, సింహాల వంటి క్రూర జంతువులకు శిక్షణ ఇవ్వడం కంటే చాలా కష్టం అనిపించింది కయస్కు. మల్లుడంటే ఉట్టి ప్రమాదకరమైన క్రూర జంతువే కాదు, ఆలోచించే శక్తిగల తెలివైన క్రూరమృగం. ఆ తాలింఖానాలో నిండు శరీరాలు కలవాళ్ళని చూడగానే ఆహ్లాదం వల్ల ఒళ్ళు జలధరించింది కయస్కు.
కర్రలు కత్తులు పట్టుకొని ఓ 100 మంది కనబడ్డారు. వాళ్ళ ఒంటి మీద లంగోటి తప్ప మరో బట్ట లేదు. జుట్టు కురచగా కత్తిరింపబడి ఉంది. సన్నని గెడ్డాలు. యుద్ధంలో మంచి అనుభవం గడించిన 6 శిక్షకులు కూడా ఉన్నారు. శిక్షకుని చేతిలో స్పానిష్ కత్తి, మరొక చేతికి బలమైన ఇత్తడి తొడుగు ఉన్నాయి. ఆ శిక్షకులు మల్లుల మధ్య అతి జాగ్రత్తగా ముళ్ళ మీద నడిచే వాళ్ళలా నడుస్తున్నారు. ఏమాత్రం అపాయాన్నైనా సరే ఇట్టే వెతికి పట్టుకోగల కళ్ళతో వాళ్ళు మల్లుల మధ్య మెసలుతున్నారు. ఆవరణ చుట్టూ చాలా చోట్ల నిలబడి పెద్ద పెద్ద ఖడ్గాలు ధరించిన సైనికులు పహారా కాస్తున్నారు. ఆ ఖడ్గాలే చాలు క్రమశిక్షణ పట్టాలు తప్పకుండా చూడడానికి. ఇటువంటి మల్లులెంత తక్కువ మంది చచ్చినా వాళ్ళ ఖరీదు హెచ్చే ఉంటుందని గ్రహించాడు కయస్. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.